ఏమీ లేదండి, అమ్మవారు అలా పాపను పట్టుకుని అయితే ఉన్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. ఒకేసారి అలా కళ్ళు తెరిచారు అంతే. ఉన్నట్టుండి అమ్మవారు 6 చేతులు అలా బయటికైతే వచ్చాయి. నిజంగా ఆ షాట్ చూడగానే నాకైతే లిటరల్లీ పూనకాలు. నిజంగా అమ్మవారినే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఎక్సలెంట్ షాట్ అనే చెప్తాను. గూస్ బంప్స్. ఆ లాస్ట్ 20 సెకండ్స్ ఏదైతే ఉందో ప్యూర్ గూస్ బంప్స్. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఈ రోజు మార్నింగ్ మహాకాళి సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. నిజంగా గ్లిమ్స్ ఎలా ఉంటది ఏంటి అన్నట్లుగా నేనైతే ఓపెన్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బడ్జెట్ గా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా బాగున్నాయి. ఎందుకంటే వీళ్ళు 100 కోట్లు పెట్టి అయితే ఆ సినిమాని అయితే తీయలేదు. మాక్సిమం బడ్జెట్ 20 నుంచి 30 కోట్ల మధ్యలోనే వీళ్ళైతే ఆ సినిమాకి అయితే పెట్టారు. ఆ బడ్జెట్ కి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ అనే చెప్పాలి. ఇంక ఈ టీజర్ మొత్తం కూడా రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి కోపాన్ని, ఆయన పగని ఎస్టాబ్లిష్ చేస్తూ అయితే చూపించారు. అంటే అమృతం విషయంలో కూడా రాక్షసులకు అన్యాయం చేశారు. ఇంద్రుని సింహాసనం విషయంలో కూడా రాక్షసులకు అన్యాయం చేశారు. ఇంకా ఈ రకంగా రాక్షసులకు జరిగిన అన్యాయాలన్నీ చెప్పుకుంటూ అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇంకా శుక్రాచార్యులు పెద్ద తపస్సు అయితే చేసి ఆ తపశ్శక్తిని మొత్తాన్ని కూడగట్టి ఒక పెద్ద రాక్షసుని అయితే ఆయన అయితే క్రియేట్ చేశాడు. ఆ రాక్షసుడి పేరేంటంటే రక్తబీజ. మరి ఆ రక్తబీజ నుండి మానవుల్ని కాపాడేది ఎవరో? మాత జగన్మాత మహాకాళి. ఆవిడ ఎలా కాపాడతారనేది సినిమాలో చూసైతే మనం అయితే తెలుసుకుందాం. ఇంకా శుక్రాచార్యులకి అక్షయ్ ఖన్నా గారి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో, డబ్బింగ్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రమ్ దురంధర్ టు మహాకాళి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆయనకి ఒక ఐ కొద్దిగా మెరుస్తుంది చూసారా? రాక్షసులు గురువు కదా ఆయన, దానికి సింబాలిక్ గా కొద్దిగా ఈవిల్నెస్ గా కనపడడానికి అదైతే పెట్టారు. అది కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు టీజర్ లో సరిగ్గా గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ, హనుమాన్ సినిమాలో సుగ్రీవుల్లాగా కనపడిన సముద్రగని గారు కూడా ఈ టీజర్ లో మనకైతే కనపడ్డారు. ఇక్కడే మనకైతే అర్థమవుతుంది PVCU, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఆల్రెడీ అదనే వీళ్ళైతే రిలీజ్ చేశారు. కానీ లింక్ ఏదైతే ఉందో అది కొద్ది గట్టిగానే ఉన్నట్టు నాకైతే కనపడుతుంది. ఇంకా టీజర్ స్టార్టింగ్ లో మనం చూసుకుంటే, అమ్మవారి ముందు ఒక పాపనైతే పెట్టేసి ఒక ఆవిడ పరుగున బయటకైతే అలా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. గుడి తలుపులు అయితే మూసేశారు. ఎందుకు మూసేశారు? అసలు ఆ పాపని అమ్మవారి ముందే ఎందుకు పెట్టేసి వెళ్ళిపోయారు? ఇదంతా తెలియాలంటే మనం సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. కానీ ఆ లాస్ట్ షాట్ చెప్తున్నాను కదా, ఆ పాపని అలా అమ్మవారు అలా ఎత్తుకుని ఆమె ఒడిలో అలా పొడుగో పెట్టుకుని ఒక్కసారి అలా చూశారంతే. నిజంగా నాకు ఇంకా షార్ట్ మైండ్ లో నుంచి అయితే పోవట్లేదు. సినిమా అయినా సరే నాకు అదొక రకమైన గూస్ బంప్స్ అయితే వచ్చింది ఆ షార్ట్ చూడగానే. ఒక్కసారిగా అమ్మవారు అలా కళ్ళు తెరవగానే ఆ చేతులన్నీ అలా రాగానే లిటరలీ గూస్ బంప్స్. అసలు నాకు నిజంగా చాలా ఇష్టం. ముందు ఈ దేవుడి కాన్సెప్ట్ తో ఉండే సినిమాలు ఏవైతే ఉన్నాయో నాకు పిచ్చి అనమాట. అది హిట్టా ఫ్లాపా అదంతా నాకు తెలియదు. దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతి సినిమా నేను పిచ్చగానే చూస్తా. ఈ సినిమాను కూడా చూస్తా. ఇంతకే ఆ అమ్మవారి క్యారెక్టర్ లో ఉన్న యాక్టర్ ఎవరో కనిపెట్టారా? ఇప్పుడు డైలాగ్ చెప్తాను, అది వినగానే మీకైతే అలా గుర్తొచ్చేస్తారు ఆవిడ ఎవరో. భలే ప్లాన్ చేశాను కదా. ఇంకా గుర్తుకు రాలేదా? సలార్ సినిమాలో అలాగే ఓజీ సినిమాలో యాక్ట్ చేసిన శ్రీయారెడ్డి గారు. అవును, అమ్మవారిలో యాక్ట్ చేసింది శ్రీయారెడ్డి గారు. ఇంకా మహాకాళి సినిమాలో మెయిన్ లీడ్ చేసింది ఎవరంటే భూమికా శెట్టి గారు. కన్నడ యాక్ట్రెస్ అనమాట. సినిమాలో అయితే మనం అయితే చూద్దాం ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంటుందో. జనవరి 8వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అంటే సంక్రాంతి బరిలో ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఇదే. మరి చూద్దాం ఈసారి సంక్రాంతికి ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తో. రికార్డ్స్ అనే మాట ఎందుకు నేను ఇక్కడ వాడానంటే, హనుమాన్ సినిమా కూడా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఆ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. కానీ ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్టే, కానీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా పైన. మరి ఇంకా భారీ సినిమాలు కూడా ఈ సినిమాకి పోటీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తో అనే క్యూరియాసిటీతో నేను ఆ పదం అయితే వాడాను. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.